హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఇవాళ పార్క్ వచ్చానండి వాక్ చేద్దామని. ఈ పార్క్ చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూపిస్తాను ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. నేనైతే ఇక్కడ కాసేపు అలా సరదాగా కూర్చొని మెడిటేషన్ చేసుకున్నానండి. మార్నింగ్ టైంలో మనకి మెడిటేషన్ చేసుకుంటే ఒక ఫ్రెష్ థాట్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. అండ్ దానికి తోడుగా ఇక్కడ ఈ చుట్టూ ఉన్న లొకేషన్, రాళ్ళు, చెట్టు కింద అలా కాసేపు కూర్చొని ధ్యానం చేసుకొని మనకి ఇష్టమైన దైవాన్ని కాసేపు అలా స్మరించుకొని పాజిటివ్ థాట్స్ని ఫిల్ చేసుకొని బయటకు వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసరికి ఈ పార్కులో ఉన్నటువంటి ట్రాక్ అండి, అంటే వాకింగ్ ట్రాక్. అండ్ ఈ వాకింగ్ ట్రాక్ నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇది రెండు రకాలుగా ఉంది. కొన్ని చోట్ల కాంక్రీట్ చేశారు లైక్ ట్రాక్ నడవడానికి, అండ్ కొన్ని చోట్ల వచ్చేసరికి మామూలుగా మట్టితో ఉంది. నేను అనుకున్నది ఏంటంటే మట్టి మీద నడవడం కోసం అని చెప్పేసి కొంత వదిలిపెట్టారు అలాగా. అండ్ కొన్ని చోట్ల అయితే ట్రాక్ చేశారు నీట్గా. అండ్ ఇక్కడ గమనించారా, ఒక చోట మొన్న వర్షాలు బాగా పడ్డాయి కదా, ఆ వర్షానికి మట్టి ఇక్కడ కొట్టుకొని పోయిందండి, అంటే కోసుకుపోయింది అంటాం కదా. ఆ వాటర్ ఫ్లోకి మట్టి అంతా వెళ్ళిపోయింది కిందకి. అండ్ అవి రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి, కొన్ని నీట్గా అన్నీ కూడా మట్టి రిపేర్ చేస్తున్నారు అంతా కూడా. అండ్ ఇక్కడ కమ్యూనిటీ హాల్, ఐ థింక్ నాకు తెలిసి నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ చూసి మీటింగ్ ఏరియా లాగా, అంటే కమ్యూనిటీ హాల్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తుంటే మీటింగ్ ఏరియా కడతారు కదా, మీటింగ్ ఏరియా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు కదా, అలాంటివి కూడా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అలానే చాలామంది వాకర్స్ ఉన్నారు. ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి వాకర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు నేను వీడియోని సైడ్కి తీశాను. ఓకే. అండ్ ఇది చూడండి, ఇక్కడ కాంక్రీట్ చేశారని చెప్పాను కదా, ఇలా కాంక్రీట్ చేశారండి. అండ్ ఇక్కడ ఈ కాంక్రీట్ చేసిన దగ్గర కూడా చాలా హైట్కి వెళ్ళాలి మనం వాకింగ్ చేసేటప్పుడు. వాకింగ్ ట్రాక్ అండి ఇది. ఈ కాంక్రీట్ ఏరియా చేసినంతా కూడా హిల్ పైకి ఎక్కేది, అంటే అలా పైకి ఎక్కడానికి ట్రాక్ లా కూడా చేశారన్నమాట, స్టెప్స్ లాగిచ్చేసేసి. ఇది మనకి వర్షం పడ్డప్పుడు మట్టి వెళ్ళిపోకుండా ఉండటానికి, అండ్ పైకి ఇలా ఎక్కేటప్పుడు జారి పడిపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ స్టోన్స్ చూసారా ఎంత బాగున్నాయో, షేప్డ్గా ఎవరో చెక్కినట్టు. దాంతోపాటు చెట్లు కానివ్వండి చాలా పచ్చగా. అండ్ ఇక్కడ దాకా కాంక్రీట్ చేసిన ట్రాక్ ఉందండి. మళ్ళీ మనకి మడ్ ట్రాక్, అంటే మట్టి ట్రాక్ మళ్ళీ స్టార్ట్ అయింది. మరి డౌన్ పాయింట్ అండి, చూడండి ఈ స్టోన్ ఎంత పెద్దగా ఉందో. అండ్ దూరంగా అలాగా ఆ రాక్స్ అవన్నీ కూడా చూడటానికి చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఈ పార్క్లో ఈ ట్రాక్ అండ్ మెడిటేషన్ ఇలాంటి వాటికే కాదండి, ఇంకా చూస్తే పక్కన చూడండి గ్రీన్ పార్క్ అండి, గ్రీన్ పార్క్ కూడా ఉంది. గ్రాస్ మీద అలా కాసేపు మనం కనుక వాకింగ్ చేసామంటే మన ఫుడ్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది, హెల్దీగా ఉంటాయి. అండ్ అలానే ఇది చూసారా, ఈ ఏరియా వచ్చేసరికి సిట్టింగ్ ఏరియా. కాసేపు మనం వాకింగ్ చేసిన తర్వాత మనం ఏదన్నా ఫోన్స్ మాట్లాడుతున్నా, లేకుంటే కనుక కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా కానీ, లేకుంటే ఫ్రెండ్స్తో మనం చిట్ చాట్ చేయాలన్నా కానీ ఇక్కడ లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు. నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు షేప్లో. ఓకే. అండ్ నేను చెప్పాను ఇందాక గ్రీన్ పార్క్ అని, ఆ గ్రీన్ పార్క్ దగ్గరికి వచ్చానండి ఇప్పుడు నేను. ఆ లోపల ఒక సపరేట్ ట్రాక్ ఇచ్చారు దానికి. అండ్ ఇక్కడ చూడండి ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో. అండ్ అలానే ఆ గ్రీన్ ట్రాక్లో కూడా వెళ్ళాను నేను, చూపిస్తాను మీకు, అది నేను చూస్తూ ఉన్నాను. ఓకే. అండ్ మార్నింగ్ ఇవన్నీ ఇలా చూస్తుంటే కాసేపు అలా బ్రీత్ టేకింగ్ టైం అండి, మంచి హెల్దీ బ్రీత్. ఆ ఫ్లవర్స్ని అలా చూస్తూ, ఆ షేడ్స్, గ్రీన్ కలర్ షేడ్స్ చూస్తూ, అలా గడ్డిలో కాసేపు, ఆ పచ్చగడ్డిలో గ్రాస్ మీద కాసేపు అట్లా వాక్ చేస్తూ
అండ్ దాన్ని చూస్తూ అలా టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అలానే దీంతో పాటు ఈ పార్క్లో రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. నేను దాని దగ్గర కూడా వెళ్ళాను, మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేనైతే ఈ గ్రీన్ పార్క్ సపరేట్గా క్రియేట్ చేసిన గ్రీన్ పార్క్ ఏదైతే ఉందో ఆ గ్రాస్లోకి వెళ్ళాను, కాసేపు అలా వాక్ చేద్దామని. అటు నుంచి ఇటు క్రాస్ చేసుకుంటూ వచ్చాను అనమాట. అండ్ దీనిలో రావడానికి కూడా మళ్ళీ మనకి సపరేట్గా స్టెప్స్ లాగా క్రియేట్ చేశారు. అండ్ చాలా బాగుంది అలా వాక్ చేస్తూ వెళ్తూ ఉంటే దానిలో. అండ్ అలానే నేను ఈ గ్రాస్ పార్క్ క్రాస్ చేసి ట్రెక్కింగ్ ఏదైతే మనం చేయగలుగుతామో ఆ ట్రెక్ పార్క్లోకి ఎంటర్ అయ్యాను. ఎదురుగా చూస్తే మీరు చూడండి ఎంత నీట్గా ఉందో, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, వాటరింగ్ చేసి. అండ్ చెట్లకి రెండు ఫ్లవరింగ్ వచ్చింది. ఇది ట్రెక్ పార్క్ అండి. మన లోపలికి కొంచెం హైట్ ట్రెక్కింగ్ చేయాలంటే అండ్ కొంచెం అలసిపోతే టైర్డ్ అయినప్పుడు కూర్చోడానికి కానీ చాలా నీట్గా పైన హైట్ ఎక్కిన తర్వాత కూడా టేబుల్స్ వేసి ఉంచారు. టేబుల్స్ చేశారు, సిమెంట్ కాంక్రీట్ టేబుల్స్ లాంటివి. అండ్ మనం వాకింగ్ చేసి లేకుంటే జాగింగ్ చేసిన తర్వాత, మెడిటేషన్ చేసిన తర్వాత అలా కాసేపు కూర్చొని ప్రకృతిని అలా గమనిస్తూ ఉండాలి అనుకుంటే, అలా లోన్లీగా రెస్ట్ తీసుకోవాలనుకుంటే మనం అక్కడ కూర్చొని మంచిగా టైం పాస్ చేయొచ్చు. ఓకే, అండ్ అలానే ఈ పార్క్లో రకరకాల చెట్లు ఉన్నాయి చూడండి. యాక్చువల్గా ఇవన్నీ మనం కాగిత పూల చెట్లు అంటాం. ఓకే, అండ్ అలానే సీతాఫలం చెట్లు ఉన్నాయి, బాదం చెట్లు ఉన్నాయి, అండ్ వేప చెట్లు ఉన్నాయి, మర్రి చెట్లు ఉన్నాయి, రావి చెట్లు ఉన్నాయి, చాలా రకాల చెట్లు ఉన్నాయి, రకరకాల పూల చెట్లు ఉన్నాయి. ఓకే, అండ్ చూడండి ఎంత హైట్గా ఉన్నాయి, పెద్ద పెద్ద స్టోన్స్. మనం లైట్ ఎప్పుడన్నా మనకు కుదిరినప్పుడు, ఖాళీ కుదిరినప్పుడు మరీ సిటీ అవుట్స్కట్స్ దాకా వెళ్ళకుండా అలా కాసేపు టైం పాస్ చేయాలి మనం, లైక్ కిడ్స్ ఉన్నా కానీ లేదంటే ఫ్రెండ్స్తో కానీ టైం పాస్ చేయాలనుకుంటే కనుక ఇలాంటి ప్లేస్కి వస్తే మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేసి మళ్ళీ మన పని మనం చూసుకోవచ్చు ఇమీడియట్గా. నేను అందుకోసం అని చెప్పేసి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను. అండ్ నాకు ఎందుకో మార్నింగ్ రావాలనిపించింది, అలా వచ్చానండి కాసేపు ట్రెక్ చేసుకుంటూ. ఓకే, చూడండి ఎంత హైట్ ఉందో, ఆ స్టోన్స్ చూడండి నీట్గా రూట్ ఉన్నట్టు ఉండేసి పైకి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి. అండ్ వాటితో పాటు చెట్లు పట్టుకొని అట్లా అండ్ పై దాకా వెళ్ళి కాస్తంత ఆ గ్రీనరీ అంతా చూస్తూ, దానికి చుట్టూ కూడా వేరియస్ వేస్ అండి. ఆ పైకి రావడానికి వేరియస్ వేస్ ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయి కూడా. అండ్ స్టోన్స్ పై దాకా వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద స్టోన్స్ నుంచి అటు నుంచి ఇటు దాటడానికి చాలా నీట్గా పెట్టున్నాయి మొత్తం కూడా. అంటే ఎవరో వాటిని అలా క్రియేట్ చేసినట్టు, బట్ అవి బై డిఫాల్ట్గా అలా బిల్డ్ అయినాయండి. చాలా బాగుంది మొత్తం చూడటానికి కూడా. అండ్ చూడండి చెట్లు ఎంతెంత హైట్గా నీట్గా గ్రీనరీగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న రీసెంట్గా రైన్స్ పడ్డాయి కదా, ఆ రైన్స్ తర్వాత చూడ చాలా గ్రీనరీగా ఉన్నాయండి. ఓకే, అండ్ ఇంతకుముందు నేను ఈ పార్క్ ఒకసారి చూశానండి. చూసినప్పుడు ఈ పార్కు అసలు చాలా ఎట్లా అంటే ఫారెస్ట్లా అనిపిస్తుంది లోపల. కానీ ఈ మధ్యలో అంటే నాకు రీసెంట్గా ఒక 1 year 1.5 year నుంచి అయితే ఐన్స్ పార్క్ని బాగా డెవలప్ చేశారు. నీట్గా అన్నీ కూడా ట్రాక్గా బిల్డ్ చేసి అండ్ కూర్చోడానికి కానివ్వండి, కమ్యూనిటీ హాల్ ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ప్లాన్ చేసినట్టున్నారు. నేను రీసెంట్గా చూశాను ఇవన్నీ. అండ్ దాంతో అలా ట్రెక్ చేసిన తర్వాత కాసేపు డిఫరెంట్ ప్లాంట్స్ చూస్తూ ఆ పైన. అండ్ చూడండి కొన్ని ప్లాంట్స్ చూపిస్తాను మీకు ఇక్కడ. ఇవి వచ్చేసరికి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. లైక్ నేను మ్యాంగో చూశాను ఇక్కడ, అలానే కస్టర్డ్ యాపిల్ చూశాను, అండ్ బాదం చెట్లు చూశాను. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. చూడండి గ్రీనరీ ఎంత బాగుందో అసలు. అలా మార్నింగ్ బ్రీత్ టేకింగ్ లైక్ టైమింగ్ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ మంచిగా రెస్ట్ తీసుకోవడానికైనా దేనికైనా. మార్నింగ్ ఫ్రెష్ థాట్స్, మార్నింగ్ అంటే డేని మనం ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంటే ఇలాంటి చోట ఒక 10 minutes 15 minutes అలా టైం స్పెండ్ చేస్తే, వాకింగ్ చేసుకుంటూ ఒక 5 minutes అలా ఫ్రెష్ బ్రీత్ తీసుకొని ఫ్రెష్ డే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎక్స్పెషల్లీ నేనైతే ఇలానే అనుకుని వచ్చాను ఈ పార్క్కి, అండ్ అలానే అనిపించింది నాకు. అందుకని మీకు చూపిస్తున్నాను ఇదంతా కూడా. మీకు కూడా ఎప్పుడైనా టైం ఉంటే కనుక కంపల్సరీగా ఈ పార్క్కి వెళ్ళండి. ఓకే, ఈ పార్క్ వచ్చేసరికి ప్రగతినగర్ రోడ్లో ఉంటుందండి. ప్రగతినగర్ రోడ్ అంటాము.
లైక్ జీపీఆర్ మల్టీప్లెక్స్ దాటిన తర్వాత స్ట్రైట్గా వస్తే రోడ్ సైడ్కే ఉంటుంది. మామిడి చెట్టు చూడండి ఇక్కడ, అండ్ యాప చెట్లు ఉన్నాయి. చాలామంది వాకర్స్ అందరూ వాక్ చేస్తున్నారు నీట్గా. అండ్ యాప చెట్టు అండి, ఓకే. అండ్ దీని పక్కన ఇంకా బాదం చెట్లు ఉన్నాయి, అలానే కస్టర్డ్ యాపిల్ చెట్లు ఉన్నాయి అన్నీ కూడా. అండ్ ఈవెన్ ఇక్కడ చూడండి, ఇది వాటర్ సింక్ ఏరియా అండి. మనం వర్షం వస్తే రైన్ ఏరియా వచ్చి రైన్ పడ్డప్పుడు వాటర్ డైరెక్ట్గా సింక్ అయ్యేటట్టుగా అక్కడ నుంచి డిగ్ చేసి పెట్టారండి, దాన్ని ఇట్లా కన్స్ట్రక్ట్ చేసి. అలా ఒకసారి వాకింగ్ తీసుకున్న తర్వాత ట్రెక్ చేసి పైన కాసేపు అలా నేను ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళీ నేను ఆ హిల్ మొత్తం మళ్ళీ దిగేసేసి కిందకు వచ్చాను. చూడండి ఎంత బాగుందో ఏరియా అంతా కూడా. కాసేపు అట్లా నాకైతే ఇదంతా చాలా హ్యాపీగా అనిపించింది ఆ పార్క్లో అలా కాస్త తిరుగుతున్నంతసేపు కూడా. అండ్ అండ్ తెలియకుండానే అరౌండ్ 40 minutes టైం అయిపోయిందండి ఈ పార్క్లో. నేనైతే క్యాజువల్గా ఒక హాఫ్ అవర్ స్పెండ్ చేస్తూ ఉంటా మార్నింగ్ టైం వాకింగ్కి వెళ్ళినప్పుడు. బట్ 40 minutes అయిపోయింది. అండ్ అందుకనే ఇక ఫాస్ట్గా కంప్లీట్ చేసి వచ్చాను, ఓకే. అండ్ దీని తర్వాత వచ్చేసరికి ఇంకా నేను కొంచెం ఫోటో స్టిల్స్ దిగాను. వేరే ఫ్రెండ్ ఒకరిని పిలిచి ఫోటో తీయించుకున్నాను అట్లాగా. ఎందుకంటే రోజు రావడం కుదరదు కదా, వచ్చినప్పుడే కొంచెం అట్లా గుర్తుంటాయి కదా మెమరీస్ కోసం అని చెప్పి ఫోటో తీసుకున్నాం. అండ్ కంపల్సరీగా మీకు కూడా టైం ఉంటే ఈ పార్క్ వెళ్ళండి, కాసేపు అలా స్పెండ్ చేయండి టైం. అండ్ ఈవెన్ ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీ మెంబర్స్తో అయినా పాసిబిలిటీ ఉన్నప్పుడు. బట్ ఇది వర్త్ఫుల్ అనిపిస్తుంది, మంచి రిఫ్రెష్మెంట్ ఇస్తుంది హ్యాపీగా, ఓకే. చూడండి కాగితం పూల చెట్లు, రకరకాల రంగుల చెట్లు అండి ఇవన్నీ కూడా. ఎన్నో రకాలు ఉన్నాయి, ఇక చూస్తూ ఉంటాయి. మంచిగా ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ మంచి ప్రతి ప్లాంట్ కూడా చాలా గ్రీనరీగా ఉంది. అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.